నమస్కారం అండి. బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పాత నోట్లకి కొత్త నోట్లకి ఉండే తేడా ఏంటి, కొత్త నోట్లలో అసలు ఉన్నదేంటి, కొత్త నోట్లో నానో చిప్ ఉందా, అసలు వాడిన టెక్నాలజీ ఏంటి, దానివల్ల మనకు ఉపయోగాలు ఏంటి అనే విషయాల్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రధాని మోడీ గారు 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేసిన తర్వాత నల్లధనం మాట ఎలా ఉన్నా మొత్తానికి సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 2 రోజులుగా బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల వద్ద బారులు తీరుతున్నారు. ఈ పాత నోట్లు రద్దు చేయటం వల్ల కొంతమంది మోడీ భలేగా చేశారని మెచ్చుకుంటుంటే, మరికొంతమంది మాత్రం దీనివల్ల నకిలీ నోట్లు ప్రింటింగ్ ఆగుతుందా, వీటిని కూడా నకిలీ చేసేస్తారు, ఆ మాత్రం దానికి నోట్లను రద్దు చేయడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. కానీ మోడీ ప్రభుత్వం చేసిన కొత్త నోట్లను ఎవరూ నకిలీ నోట్లుగా మార్చలేరట. మరి అంత సెక్యూరిటీ ఉండడానికి నోట్లో ఏం అమర్చారు? అందరూ అనుకుంటున్నట్టుగా నానో చిప్పా? అసలు ఏం అమరిస్తే అంత సెక్యూరిటీగా ఆ నోట్లున్నాయి, అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా పాత నోటు మీద మహాత్మా గాంధీ బొమ్మ ఒకవైపు చూస్తూ ఉంటే, ఇప్పుడు కొత్త నోటు మీద మరోవైపుగా చూస్తున్నట్టుంటుంది. రెండోది, నోటుకి కుడివైపున ఉండే ఖాళీ తెల్లని ప్రదేశంలో నోటు విలువ ఎంతో ప్రింట్ చేసి ఉంటుంది. అలాగే ఆ సంఖ్య గ్రీన్ కలర్ నుంచి బ్లూ కలర్కి మారుతూ ఉంటుంది. మూడోది, నోటుకి కుడివైపున మన అశోక చిహ్నం ఉంటుంది, దాని మీద కూడా నోటు విలువ తెలిపే సంఖ్య ఉంటుంది. నాలుగోది, నోటు మీద కుడివైపున జాగ్రత్తగా పరిశీలిస్తే ఐ ప్రామిస్ టు పే ద బ్యారర్ ద సమ్ ఆఫ్ 500 రూపీస్ అని రాసి ఉంటుంది. అలాగే గవర్నర్ సంతకం కూడా ఉంటుంది. దాంతోపాటు మన ఆర్బీఐ యొక్క లోగో ఉంటుంది. ఐదోది, నోటుకి కుడివైపున దాని లోపల నుంచి ఒక గ్రీన్ కలర్ థ్రెడ్ని, సెక్యూరిటీ థ్రెడ్ని అమర్చి ఉంచారు. మరి ఆరోది, నోటుకి ఎడమవైపు పైన మరియు కుడివైపు కింద నోటు యొక్క సీరియల్ నెంబర్ చిన్న అంకెలతో మొదలయ్యి పెద్ద అంకెతో ముగుస్తుంది. అలాగే ఏడవది, నోటుకి ఎడమ భాగాన జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ నోటు విలువ ఎంతో తెలియజేసే సంఖ్య ఒక తెల్లని అక్షరాలతో ప్రింట్ చేసి ఉంటుంది. అలాగే దాని కింద ఒక ఇమేజ్ లాగా కూడా ఉంటుంది, దాని మీద కూడా ఆ నోటు విలువ ఎంతో ప్రింట్ చేసి ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలించి చూడండి. మరి ఇంకోటి, ఎడమ కుడివైపున కొన్ని గీతలు, నోటుకి ఎడమవైపు మరియు కుడివైపున కూడా కొన్ని గీతలు ప్రింట్ చేసి ఉంటాయి. అవి నోటుకి మారుతూ ఉంటాయి. అది దాని విలువను బట్టి ఉంటుంది. ఇప్పుడు వెనక భాగం పరిశీలిస్తే నోటుకి వెనక భాగంలో ఎర్రకోట బొమ్మ ఉంటుంది, దాని మీద మన జాతీయ జెండా ఎగురుతూ ఉంటుంది. దాని పక్కన కొన్ని భాషలలో ఆ నోటు విలువ ఎంతో తెలియజేసే అక్షరాలు ఉంటాయి. అలాగే వెనక భాగంలో ఎడమ వైపున నోటుని ఎప్పుడు ప్రింట్ చేశారో ఆ సంవత్సరం ఉంటుంది. దాని పక్కన ఖాళీ స్థలంలో స్వచ్ఛ భారత్ అని లోగో ఉంటుంది. ఇవండి కొత్త నోట్లకి పాత నోట్లకి ఉండే తేడా, మరియు కొత్త నోట్లో ఉండే ఆసక్తికరమైన విషయాలు, మనకు తెలియని నిజాలు తెలుసుకున్నాం కదా. ఇలా ఇంత సెక్యూరిటీగా అమర్చడం వల్లే ఈ నోట్లని నకిలీ చేయడం చాలా కష్టమని అందరూ భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందజేయాలంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.